అంతకంటే సంతోషించాల్సిన విషయం ఏముంది చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఒక చెల్లెలుగా. త్రిష గారు విజయ్ ఇంటికి వెళ్ళడం ఎట్లా చూస్తారు? త్రిష గురించి కూడా చాలా పాపము వాళ్ళిద్దరి గురించి అనుకున్నారు. ఎన్నన్నా అనుకోండి, ఎంత నీచంగా మాట్లాడుకున్నా, ఎన్ని మాటలు మాట్లాడుకున్నా, ఎంత అవమానపరిచినా కానీ ఈరోజు గెలిచి చూపించారు. వాళ్ళు కూడా త్వరగా మళ్ళీ వాళ్ళ గురించి చెప్పుకున్నారు. అది కూడా నిజం చేసి చూపిస్తే బాగుంటుంది. 100% ఒక మగాడి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది, ఒక మగాడి వెనకాల ఒక విజయం ఉంటుంది అని మనము చెప్పుకుంటూ ఉంటాము. ఆ స్త్రీ ఎవరో కాదు, త్రిష గారే. 100%. దర్శనం చేసుకుంది కదా. సోషల్ మీడియాలో మొత్తం త్రిష నాదే తమిళనాడు నాదే అని వైరల్ అవుతుంది. దాని గురించి ఏం చెప్తారు? త్రిష నాదే తమిళనాడు నాదే అనుకోనివ్వండి. ఎంత అనుకుంటే అంత అనుకోనివ్వండి. మనకు కావాల్సింది ఇవి పక్కన పెట్టండి కామెంట్లు. ఆయన మన కోసం ఆ తమిళనాడు పేదవాళ్ళ కోసము ఇచ్చిన హామీలు సీఎం అయ్యి ఆయన చేస్తే, జయలలిత గారి స్థానంలో ఈయన వచ్చారు. ఒక అమ్మని పోగొట్టుకున్నా కానీ ఇంకో అమ్మ వచ్చింది ఆ స్థానంలోకి అని చెప్పేసి తమిళనాడు ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే సంబరాలు చేసుకుంటున్నారు. విజయ్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదానికి అసలు పాసిబుల్ అవుతుంది ఆయన ఇచ్చినటువంటి హామీలు చూస్తే? మీరు ఆయన హీరోగా ఉన్నప్పుడే పేదవాళ్ళకి కరోనా టైంలో కానీ వరద బాధితులకు కానీ ఆదుకున్న మనిషి ఎవరు? ఈరోజు అప్పుడు మాట్లాడలేదే, ఇప్పుడు అడుగుతున్నారే అన్నీ. అప్పుడు అడగాల్సింది, అప్పుడు కూడా అనుకోవాలి అప్పుడు ఏం చేశారు అనేది మనకి కావాల్సింది. ఎందుకంటే ఆయన ఏ రాజకీయంలో లేకముందే ఒక హీరోగా ఉన్నప్పుడే అంత సహాయం చేశారు. ఆయన అంత కోట్లు సాధ్యమైన 8 గ్రాముల బంగారం మహిళలకు ఇచ్చాడంటే సాధ్యమైన ఇస్తానన్నాడా? సరే, ఇప్పుడు ఆయన ఇచ్చినవి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ హామీలు ఇచ్చిన వాళ్ళు ఎవరు నెరవేర్చట్లేదు. కానీ ఈయన కూడా విజయ్ గారు చెప్పిన మాట ప్రకారము నెరవేర్చి అందరు హామీలు పూర్తి చేస్తే ఆయనను చూసి ప్రతి ఒక్క సీఎం సిగ్గు తెచ్చుకోవాలని చెప్పేసి నిరూపిస్తే హ్యాపీగా ఉంటుంది మనకి. అబ్బా ఏమి హీరో కాదురా, హీరోకి తగ్గట్టే సీఎం అయినా కానీ ఇలాగే చేశాడురా అనేలాగా మన విజయ్ గారు చేస్తే మాత్రము ఇంకా ఆయనను చూసి తలదించుకోవాలి ఎవరు, మిగతా సీఎంలు ఆయన చేయాలని నేను కోరుకుంటున్నాను.